మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి రాంపా చెప్పిన జీవన సూత్రాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో అన్యమతాలను ఎందుకు ద్వేషించకూడదు, ఎవరిని మనం నిందించడం కానీ దండించడం కానీ ఎందుకు చేయకూడదు, మనం చేసే పనులన్నిటినీ సకాలంలోనే ఎందుకు చెయ్యాలి, అలాగే ఇతరులు ఏమి చేస్తే మనకు బాగుంటుందో మనము అందరికీ అదే చెయ్యాలి అన్న రూల్స్ గురించి మనం చాలా చక్కగా డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే ఈరోజు మిగిలిన వాటి సంగతి చూద్దాం. 5వ సూత్రంలో కొంత భాగాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మన మతంలోనే మనం ఉండాలి అని కదా. సో మతం మార్చుకోవడం వివేకం అనిపించుకోదు. సో భూమి మీద మన జీవితం నది మధ్యలో ఉన్నట్లు ఉంటుంది. ఇలాంటి నది మధ్యలో మనం గుర్రాల్ని మార్చుకోవచ్చా అని అడుగుతున్నారు రాంప. మనలో చాలామంది ఒక ప్రణాళికను నిర్ణయించుకొని సోల్ ప్లాన్ అన్నది ఒకటి డిసైడ్ చేసుకొని ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సో ఆ ప్రణాళికను అనుసరించి మనం ఓ మతంలోనే లేదా ఓ మతంలోని ఓ శాఖలోని కొన్ని సత్యాలను మాత్రమే విశ్వసిస్తూ జీవించాల్సి ఉంటుంది. అత్యంత బలవంతమైన కారణం ఉంటే తప్ప ఎవ్వరూ తమ మతం మార్చుకోకూడదు. బాల్యంలో మనం మాట్లాడడం ఎలా నేర్చుకుంటామో అదేవిధంగా మన మతం గురించి కూడా మనం నేర్చుకుంటాం కదా. మనం పెద్దయ్యాక ఓ కొత్త భాషను నేర్చుకోవాలంటే కష్టం ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా ఇంకో మతంలోని ధర్మ సూక్ష్మాలను సక్రమంగా గ్రహించడం కూడా అత్యంత కష్టతరంగా ఉంటుంది. మతం మార్చుకోమని ఇంకొకరిని ఆదేశించే ప్రయత్నం కూడా మనం చేయకూడదు. మనకు మన స్వభావానికి సరిపడే మతం ఇంకొకరి స్వభావాలకు సరిపడపోవచ్చు. ఇక్కడ ఒకసారి మన 2వ సూత్రాన్ని గుర్తు తెచ్చుకుని మనం ఎవ్వరినీ విమర్శించకూడదు. సో ఎవ్వరి మీద మనం ఒక తీర్పును, ఒక జడ్జిమెంట్ని చేయకూడదు. ఇంకొకరికి ఏ మతం నచ్చుతుందో మనం ఎలా నిర్ణయించగలం? అలా నిర్ణయించాలంటే మనం ఆ మనిషి చర్మంలోకి మొదట దూరాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా లోతుగా అతడి మనసులోకి దూరాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా లోతుగా అతడి ఆత్మ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి శక్తి మనకు లేకపోతే ఇంకొకరి మత విశ్వాసానికి అడ్డం రావడం కానీ, ఇంకొకరి విశ్వాసాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేయడం కానీ, ఇంకొకరి మత విశ్వాసాన్ని దూషించడం కానీ, ఎగతాళి చేయడం కానీ పూర్తిగా అవివేకం. సో ఇంకొకరు మనల్ని ఏ విధంగా సంతోషపెడతారో ఆ విధంగానే మనము వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం మత సహనం కలిగి ఉండి ఇంకొకరు తమ ఇష్టం వచ్చిన మత విశ్వాసాలను కలిగి ఉండటానికి పూర్తి స్వేచ్ఛను, పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది. మన పనికి ఎవరైనా అడ్డం వస్తే మనం విసుక్కుంటాం. అదేవిధంగా ఎదుట మనిషి కూడా విసుక్కోవచ్చని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇక 6వ సూత్రం ఏమిటంటే అద్భుతాల్ని ప్రదర్శించకండి అని కదా. సో అనేక ఇంద్రజాల విద్యలు హానికరంగా ఉంటాయి. గూఢ విద్యల్లో సరైన గురువు తోడు లేకుండా స్వయంగా అభ్యాసం చేయడం అత్యంత హానికరం. సో ఓ ఖగోళ శాస్త్రజ్ఞుడు శక్తివంతమైన టెలిస్కోప్లో నుంచి సూర్యుణ్ణి నేరుగా చూడొచ్చు. తగిన జాగ్రత్తను తీసుకొనిదే ఆ పని చెయ్యడు కదా. టెలిస్కోప్లో అనేక సన్ ఫిల్టర్స్ను వాడి కాంతిని బాగా తగ్గించేశాక మాత్రమే సూర్యుడిని చూసే ప్రయత్నం చేస్తాడు. సూర్యుడిని శక్తివంతమైన టెలిస్కోప్లో నుంచి చూస్తే కన్ను పోతుందని ఎంత చిన్న శాస్త్రజ్ఞుడికైనా అర్థమవుతుంది. ఇదే విధంగా సరైన గురువు తోడు లేకుండా గూఢ విద్యల్ని అభ్యాసం చేస్తే
ప్రయత్నం బెడిసి కొట్టి తీవ్ర పరిణామాలు, మానసిక రుగ్మతలు, ఊహించని కష్టాలు కూడా వస్తాయి అని ఖచ్చితంగా చెప్తున్నారు రాంప. ప్రాచ్య దేశాల నుంచి యోగాభ్యాసాన్ని పశ్చిమ దేశాలకు పట్టుకెళ్ళి అక్కడ అర్భకులను కొన్ని హఠయోగ భంగిమలలో హింసించడానికి రాంప ఏమాత్రమూ ఇష్టపడరు. హఠయోగం తూర్పు దేశాల వాళ్ళకి తగినట్లు ఉంటుంది. వాళ్ళ శరీరతత్వం హఠయోగానికి సరిపడుతుంది. అక్కడ వాళ్ళ శరీరాలు బాల్యం నుంచి అలాంటి సాధనలు చేస్తూ ఉండడం వల్ల హఠయోగం వాళ్ళకి బాగానే ఉంటుంది. ఒక చక్కటి పేరు పెట్టి నేర్పించే ఈ రకరకాల బంధాల వల్ల పాశ్చాత్యుల శరీరాల్లో కండరాలు ఎక్కడివి అక్కడే పట్టుకుపోయి అంతులేని బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇతర గూఢ విద్యలను వివేకంతో, విచక్షణతో, సరైన ఆధ్యాత్మిక శిక్షణ పొంది ఉన్న వాళ్ళ దగ్గరే సరిగ్గా నేర్చుకోవాలి. మరణించిన వాళ్ళతో మాట్లాడడం లాంటి వాటిని మాత్రం అభ్యసించవద్దని రాంప సలహా. సో ఈ విద్యను సాధించవచ్చు. అయితే సాధించిన వాళ్ళు ఎందరో ప్రతిరోజు దీన్ని చూస్తూనే ఉన్నారు. కానీ తగిన గురువు యొక్క అజమాయిషీ లేకుండా జరిపే ఈ ప్రక్రియ సాధకుడికి, మరణించిన వారికి కూడా బాధాకరంగానే ఉంటుందని అర్థం చేసుకోవాలి మనం. సో రాంప ఏం చెప్తున్నారు, ఏం సలహా ఇస్తున్నారు? మరణించిన వాళ్ళతో మాట్లాడడం లాంటి వాటిని మనం ఒక గురువు లేకుండా అభ్యసించకూడదు, సొంతంగా అభ్యసించవద్దు అని చెప్తున్నారు. ప్రతిరోజు పొద్దున్నే న్యూస్ పేపర్లో తమ రాశి ఫలాలను చాలామంది చదివి తెలుసుకుంటుంటారు కదా. కొంతమంది ఈ జ్యోస్యాల్ని పూర్తిగా నమ్ముతూ ఆ జ్యోతిష్యాలకు తగినట్లే నడుస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఓ వ్యక్తి జన్మించిన సమయం నుంచి లెక్కపెట్టి నిష్ణాతుడైన ఓ జ్యోతిష్కుడి ద్వారా రాయబడ్డ జ్యోతిష్యాన్ని మాత్రమే నమ్మాలి. న్యూస్ పేపర్లో వచ్చే జ్యోతిష్యాలను నమ్మద్దు అంటారు రాంప. కానీ సరిగ్గా జ్యోతిష్యాన్ని రాయడం అనేది శ్రమతోనూ, వ్రాయించడం ఖర్చుతోనూ కూడుకొని ఉన్న పని అని గుర్తుపెట్టుకోండి అంటున్నారు. జ్యోతిష్యుడు అనేక లెక్కలను చేయవలసి వస్తుంది కదా. సూర్యుడు ఎక్కడ నుంచుని ఉన్నాడో, చంద్రుడు ఎక్కడ ఉన్నాడో, ఓ మనిషి జుత్తు రంగు ఏమిటో, లేక ఓ మనిషి కాలి వేలు పైకి కదులుతుందో కదలదో, ఇలాంటి విషయాలే కాక ఎంతో ప్రావీణ్యత సంపాదించగలిగిన వాడే సరైన జ్యోతిష్యాన్ని చెప్పగలుగుతాడు. కాబట్టి ఖర్చు పెట్టడానికి మన దగ్గర బోలెడు డబ్బు ఉండి, జ్యోతిష్యంలో సరైన నిష్ణాతుడై, ఓపిక తీరిక ఉన్న జ్యోతిష్కుడు మనకు లభిస్తే తప్ప మనం జ్యోతిష్యం జోలికి పోకూడదు. తప్పుడు జ్యోతిష్యం మనకు హానినే కలిగిస్తుంది. సో ఇలాంటి విషయాల గురించి కాకుండా సవినయంగా రాంప చెప్తున్న సలహాను మనం వినగలిగితే మనం ఈ మరణం లేని మీరు అనే ఈ గ్రంథం లాంటి ఎన్నో గ్రంథాలను చదవచ్చు. మనం ఆచరించవలసిన చివరి జీవిత సూత్రం మత్తు పానీయాల్ని, డ్రగ్స్ని ఉపయోగించకండి అని. సో రాంప ఈ విషయం గురించి చెప్పాల్సిన మాటల్ని మనకి ఇదివరకే చెప్పేశారు కదా, గుర్తుందా మీకు? త్రాగుడు వల్ల ఏమవుతుంది? మన ఆస్ట్రల్ బాడీ ఫిజికల్ బాడీ నుంచి తరిమి వేయబడుతుందని, ఒక్కోసారి సూక్ష్మ శరీరం ఉన్న చోట్లో బిగుసుకుపోయి కదలలేని పరిస్థితికి చేరుకుంటుందని రాంప చెప్పిన విషయాలు మీకు గుర్తుండే ఉంటాయి కదా. సో మత్తు పానీయాలు ఆత్మను కల్లోలపరుస్తాయి. సిల్వర్ కార్డ్ నుంచి పయనించే అనుభవాలను ఇవి వక్రీకరింపగలుగుతాయి. మెదడు పనిచేసే పద్ధతిని తాగుడు పాడు చేస్తుంది. ఈ మెదడే మనకున్న ఓ శక్తివంతమైన ఆలోచన ప్రసారక గ్రాహక యంత్రం, రిసీవర్ కదా. ప్రసారం చేస్తుంది, రిసీవ్ కూడా చేసుకుంటూ ఉంటుంది ఈ మెదడు. సో ఇది ఒక చాలా శక్తివంతమైనది. ఇహానికి పరానికి కూడా మనకు శ్రేయస్సు కలగాలంటే మన మెదళ్ళు బాగా ఉండాలి. డ్రగ్స్ చేసే హాని అంతా ఇంత కాదు. మత్తు పానీయాల కంటే కొన్ని డ్రగ్స్ మరింత హానికరమైనవి. డ్రగ్స్ అలవాటు వ్యసనంగా సులభంగా మారిపోతుంది.
ఈ వ్యసనం మనల్ని భూమి మీదే అనంతంగా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండేలా చేయగలుగుతుంది. ఈ వ్యసనం వల్ల భూమి మీద విలువలు నశించిపోతాయి. మత్తు పానీయాలు, డ్రగ్స్ తియ్యటి మాటల్లాగా మనకు వినిపించినా, ఈ వ్యసనాల వల్ల నిర్మింపబడే కర్మ నుంచి విమోచనం పొందటానికి మనకు అనేక జన్మలు అవసరం కావచ్చు. జీవితం ఓ క్రమపద్ధతిలో ఉండాలి. ఓ క్రమశిక్షణ అందరికీ అవసరం. ఓ మత విశ్వాసం ఓ వ్యక్తిలో నశించిపోకుండా ఉన్నంత వరకు ఓ వ్యక్తిలో ఓ మానసిక, ఓ ఆధ్యాత్మిక క్రమశిక్షణను నిర్మిస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచంలో ఎక్కడ గమనించినా నాశనమవుతున్న యువతీ యువకుల మూకలను చూడవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి కుటుంబ వ్యవస్థ పతనం ప్రారంభమైంది అంటారు రాంప. బహుశా తండ్రి యుద్ధానికి, తల్లి ఫ్యాక్టరీలో పనిచేయడానికి పోయి ఉన్నప్పుడు పెద్దల అదుపు లేని ఈ పిల్లలు రోడ్డున పడి తామే ఏర్పరచుకున్న కట్టుబాట్లతో అనేక ముఠాలుగా తయారై భ్రష్టుపట్టి హింసా ప్రవృత్తిని అనుసరిస్తూ ఉన్నారు అంటారు రాంప. మళ్ళీ తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు అంది వాళ్ళు యోగ్యులుగా ఎదిగితేనే తప్ప ఇప్పటి భూమి మీద హింసా ప్రవృత్తి పోదు. సో యువకులు చేసే నేరాల సంఖ్య తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మానసికంగా మనం క్రమశిక్షణ సాధించగలిగితేనే ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండగలం. ఓ అల్లరి మూక నుంచి ఓ సైనిక పటాలాన్ని గుర్తు చేయగలిగేది ఏమిటి? కేవలం క్రమశిక్షణ మాత్రమే. సో అందుకే మనం మానసిక క్రమశిక్షణ పొందాలి. మత్తు పానీయాల్ని, డ్రగ్స్‌ని ఉపయోగించకుండా వాటికి వీలైనంత దూరంగా ఉండటం ఉత్తమం. సో ఎన్నో అద్భుతమైన సూత్రాలను మనం తెలుసుకున్నాం కదా! మరి ఈ సూత్రాలన్నిటినీ ఇమ్మీడియేట్‌గా మనం మన లైఫ్‌లో అయితే ఇంప్లిమెంట్ చేయాల్సిందే. చేస్తారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.